నా పేరు సిద్దిక్. నా క్వశ్చన్ ఏమంటే, షిఫా అనేది అల్లా తాలా దగ్గర ఉంది, కానీ మనమందరూ డాక్టర్లు మందులపైనే నమ్మకం పెడతాము. ఎందువల్ల? సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో, షిఫా అనేది అల్లా సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు. మరి అలాంటప్పుడు మనం డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతున్నాం? టాబ్లెట్స్ తినాల్సినటువంటి అవసరం ఏముంది అని సోదరుడు అడుగుతున్నాడు. నిజంగా చెప్పాలంటే షిఫా, అల్లాని అష్రాఫీ అంటాం మనం. అంటే షిఫాని ప్రసాదించేవాడే అల్లా సుబ్హానహు వ తఆలా అయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముందంటే, అల్లానే అన్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని. అదేలా అండి? అల్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని ఎక్కడ చెప్పాడు అంటే, ఖురాన్లో సూరే అంబియా సూర నెంబర్ 21 ఆయత్ నెంబర్ 7ని మీరు చూడండి. మీకు జ్ఞానం లేకపోతే జ్ఞానం ఉన్న వారిని అడిగి తెలుసుకోండి అని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. అంటే ఒక బీమారి, ఒక అనారోగ్యం వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలో నాకు తెలియదు. ఎవరికి తెలుసు? ఎవరైతే ఎంబీబీఎస్ చదివారో, మెడిసిన్ చదివాడో ఆ డాక్టర్కి తెలుసు. కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నానంటే అది ఖురాన్లో ఉన్న విషయమే తప్ప ఖురాన్కి వ్యతిరేకం కాదు. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఈరోజు డాక్టర్లు కూడా వారు మనకు వైద్యం చేసిన తర్వాత వారు ఏమంటారు? మా ప్రయత్నము మేము చేశామండి, ఇక పైనున్న భగవంతుడే, పైనున్న దేవుడే కాపాడాలండి అని డాక్టర్లు ఎందుకు అంటున్నారు? అంటే డాక్టర్లకు కూడా తెలుసు మా ప్రయత్నాలు ఎక్కడైతే ఆగిపోతాయో అక్కడ దైవం యొక్క కారుణ్యం అనేది ప్రారంభమవుతుందని. అవునా కదా? కాబట్టి నిజంగా మనకు స్వస్థత ఇచ్చేవాడు అల్లా సుబ్హానహు వ తఆలా. అలా అని జ్వరం వచ్చినప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు మనము అల్లా అనుకుంటూ మెడిసిన్ తీసుకోకుండా ఇంట్లోనే ఉండండి అని ప్రవక్త వారు ఎక్కడ కూడా చెప్పలేదు. మీకు గనక అనారోగ్యం ఏర్పడినట్లయితే, అస్వస్థత కలిగినట్లయితే మీరు ఔషధం, మందు తీసుకోండి, అల్లాహ్పై తవక్కల్ కలిగి ఉండండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. నిజంగా మనకు షిఫా ప్రసాదించేది ఎవరు? ఖురాన్లో సూరే అష్-షుఆరా సూర నెంబర్ 26 ఆయత్ నెంబర్ 80. నేను వ్యాధిగ్రస్తుడను అవుతే నాకు స్వస్థత ప్రసాదించేది అల్లాహ్నే. నేను ఎప్పుడైతే వ్యాధిగ్రస్తుని అయిపోతానో, పేషెంట్ అయిపోతానో, సిక్ అయిపోతానో, నాకు షిఫా ప్రసాదించేది అష్రాఫీ ఎవరు? సృష్టికర్త అయినటువంటి అల్లా సుబ్హానహు వ తఆలా. ఏ మాత్రను, ఏ బిల్లలనైతే నేను మింగుతున్నానో అది నాకు షిఫా ఇవ్వలేదు, కానీ ఆ బిల్లల్లో, ఆ మాత్రల్లో అల్లా షిఫా పెట్టాడు కాబట్టి నాకు షిఫా అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా అనారోగ్యానికి గురైపోయి రకరకాల టెస్టులు చేసేసుకుంటారు, ఎలాంటి రోగం ఉండదు, కానీ అనారోగ్యంగా ఉంటాడు. ఇలా చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనారోగ్యంగా ఉంటే మీరు ఔషధం తీసుకోండి, అల్లాపై తవక్కల్ కలిగి ఉండండి, మీకు స్వస్థత ఇచ్చేవాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ఆ మాత్రల ద్వారా, ఆ డాక్టర్ ద్వారా, ఇంకేదైనా ఔషధం ద్వారా అల్లా సుబ్హానహు వ తఆలా మీకు స్వస్థత ఇస్తాడు. కాబట్టి మీ ప్రశ్నకు జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా, పెద్దలు అయినా, ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.